నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ సహస్ర. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ ఓయూ యూత్ లీడర్ వెంకట నాయక్ గారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రజల నుంచి సరిగ్గా పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు, అనవసరంగా కాంగ్రెస్ కి ఓట్లు వేసాము అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అందుకే ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్రకు కూడా మంచి స్పందన కూడా లభిస్తుంది. బస్సు యాత్రలో రైతులను కలవడం, చేనేత కార్మికులను కలవడం కూడా చూస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా మేము అనవసరంగా కాంగ్రెస్ ఓటేసి తప్పు చేస్తామని చెప్పారంట. సహస్ర గారు ఒక మాట మీకు చెప్తా వినండి. 2018 డిసెంబర్ 7వ తారీఖు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. 11వ తారీఖు రిజల్ట్ వచ్చినాయి. 88 స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 ఏప్రిల్ మేలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు వాళ్ళ క్యాబినెట్ విస్తరణ జరగలే. కేవలం మహమూద్ అలీ గారు వీరు మాత్రమే. అప్పుడు మహమూద్ అలీ గారు హోంశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఈయనే ముఖ్యమంత్రి. క్యాబినెట్ సమావేశం ఎక్కడ జరుగుతుంది? క్యాబినెట్ సమావేశం జరగకుండా ఒక్క సంక్షేమ ఫలాలైనా ఇవ్వగలిగే పొజిషన్ ఉంటుందా? మీరు ఒక్కటైనా ఇచ్చిరా? మరి అంటే ఆ 4 నెలలు 5 నెలలు గాడిద పళ్ళు దోవిరా? మరి మీరు ఏం చేసారు మరి మీరు? కానీ మేము వచ్చిన 100 రోజుల్లోనే దాదాపు ఒక 10-20 క్యాబినెట్ సమావేశాలు జరిపినాం మేము కాంగ్రెస్ పార్టీగా. ఎవరి కోసం జరిపినాం? తెలంగాణ సంక్షేమం కోసమే కదా, తెలంగాణ అభివృద్ధి కోసమే కదా. మీ కళ్ళు గంతలు కట్టుకొని కూర్చున్నారా? సో మేమేమంటున్నాం అంటే ఒకసారి కంపేర్ చేద్దాం. 85 స్థానాలతో మీకు అధికారం మ్యాండేట్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్ సమావేశాలు జరపకపోగా, క్యాబినెట్ విస్తరణ చేయకపోగా, కేవలం పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని కారు సారు 16 సర్కార్ అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొచ్చి 9 స్థానాలకు పరిమితం అయిపోయి తర్వాత డెవలప్మెంట్ మీద మీరు ఆలోచించరు. కానీ వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీల విషయంలో దాదాపు చాలా వరకు ఒక విద్యా అకాడమిక్ ఇయర్ని బేస్ చేసుకుని చేయాల్సి ఉంటుంది కాబట్టి అది చేయలేకపోయినాం. సో రైతు రుణమాఫీ అనేది ఆగస్టు లోపల చేస్తామని ఆల్రెడీ చెప్పాము. సో మిగతావన్నీ అది త్రూ ప్రాసెస్ జరుగుతుంది. బడ్జెట్ మన దగ్గర అంతా స్కార్సిటీ ఏర్పడింది. మొత్తం ఆగం చేసిపోయారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని, అప్పులు పాలు చేసిపోయారు. అయినా సరే ఒక బడ్జెట్ డిసిప్లినరీ, ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం కదండి. సో ఎట్లా పడితే అట్లా ఖర్చు చేయడానికి లేదు, హంగుల హార్బాటాలకు పోవడానికి లేదు. సో ఉన్న వ్యవస్థలని, ఉన్న వనరులని మంచిగా వాడుకొని పరిపాలన చేస్తుంటే ఓర్వలేనితనంతో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇట్లా కూర్చొని ఛాయ్ తాగిన పరిస్థితులు ఉన్నాయా? కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ప్రజల వద్ద వచ్చి కలిసిన పరిస్థితులు ఉన్నాయా? నీకు అధికారాన్ని దూరం చేస్తేనేమో ప్రజల దగ్గరకు వస్తావు, నీకు అధికారం ఉన్నప్పుడే ఫామ్ హౌస్లో కూర్చుంటావు. ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? సో మేమేమంటున్నాం అంటే మళ్ళీ బీజేపీ పార్టీ విషయానికి వచ్చినప్పుడు మేమేదో తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేసినాం, గొప్ప చేసినాం, గాడికి గుర్తు వచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. ఏమిచ్చారు మీరు? ఏం చేశారు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అంత గొప్పగా? కనీసం ఓట్లాడే హక్కు కూడా మీకు లేదు. అయినా సరే ప్రజాస్వామ్యంలో అందరికి భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కదా అని చెప్పి ఏది పడితే అట్టు మాట్లాడతాం. నోరు లేని అంటే నరం లేని నారిక ఉందని చెప్పి ఏది పడితే వదులుతాం అంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరండి. మీరు అన్నట్టు ఓకే, కానీ కేసీఆర్ గారి బస్ యాత్ర బాగా సక్సెస్ఫుల్ అవుతుంది కదండి, మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ సక్సెస్ అనేది ఓట్ల రూపంలో తెలిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఓట్లు పడాలి కదండి. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా బాగానే జనాలు వస్తారు, కానీ ఓట్లు పడవు కదా. అల్టిమేట్గా ఈ డెమోక్రసీలో ఓట్లే ఒక నాయకుని నిర్ణయిస్తాయి. అంటే ఇది ఆయన ప్రజాప్రతినిధి కావాలా వద్దని చెప్పి. సో మేమేమంటున్నాం అంటే కేసీఆర్ గారు రాక ఎప్పుడైతే ఆ ఫామ్ హౌస్ విడిచిపెట్టి బయటకు వచ్చిండో అది మంచి సంప్రదాయం. అయితే ఇప్పుడు లోక్సభ స్థానాల్లో ఆయనకి ఒక 2-3 సీట్లు కూడా రావని మీ ఉద్దేశం? అది వాళ్ళ కాన్ఫిడెంట్, ఎవరి కాన్ఫిడెంట్ వాళ్ళది. ఇప్పుడు బీజేపీ అంటుంది 17 వస్తుంది అని అంటుంది. మరి ఏ యాంగిల్ వస్తుందో ఎక్కడ వస్తుందో వాళ్ళకి తెలియదు. మేము అంటున్నాం మాకు శాంక్టిటీ ఉంది, మేము చేసిన అభివృద్ధిని బేస్ చేసుకుని అడుగుతున్నాం, మేము చేయాల్సిన అభివృద్ధిని బేస్ చేసుకుని అడుగుతున్నాం, మేము చేసిన సామాజిక సమీకరణలు కానీ మా క్యాండిడేట్లు కానీ ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అడుగుతున్నాం. ఏదో గుడ్డెత్తి పోయి సేల్లో పడ్డట్టు ఎట్లా పడితే అట్లా మేము అడిగే ప్రయత్నం అయితే చేస్తలేము. కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఒక శాంక్టిటీ లేదు, ఒక అర్థం లేదు, ఒక పర్థం లేదు, ఏదో అడుగుతున్నాం అంటే అడుగుతున్నట్టు ఉన్నారు.